ప్రాభవం కోల్పోతున్న సిపిఐ, సిద్ధాంత సుడిలో ప్రాభవం కోల్పోతున్న సిపిఐ పార్టీ 1920 డిసెంబర్ 25న సిపిఐ పార్టీ ఆరంభించింది. తెలంగాణ, గోవా, డాబు డొమైన్లో విముక్తి కోసం పోరాటం కూడా సిపిఐ పార్టీ చేసింది. 1952లో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి పార్టీలు చిరిగిల తర్వాత బలహీనపడింది. 2019 నాటికి 2 సీట్లకే సిపిఐ పరిమితమైందన్నమాట. ఇప్పుడు జాతీయ గుర్తింపు కూడా సిపిఐ పార్టీ దూరమైంది. ఒకనాడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉండేది. క్రమంగా బలహీనపడి నేడు జాతీయ పార్టీని ఉనికిని కోల్పోయిందన్నమాట. దీని గురించి ఒకసారి చూస్తే, స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఒకే చిహ్నం కంకి కొడలపై బరిలో దిగిన ఏకైక పార్టీయే సిపిఐ. స్వతంత్ర భారతదేశంలోని ఒకే చిహ్నంపై ఎన్నికల గుంపుపై దిగిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ అనమాట. కంకి కొడలపై బరిలో దిగిన ఏకైక పార్టీ సిపిఐ అన్నమాట. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సిపిఐ పార్టీ ఆవిర్భించింది. మొదట సిద్ధాంత సుడిగుణంలో పడుతూ లేస్తూ వచ్చిందన్నమాట. స్వతంత్ర పూర్వం ఆ పార్టీ అసంఘటితంగా ఉండేది. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం దానిపై నిషేధ విజయంతో అజ్ఞాతంలోని కార్యకలాపాలు నడిచే సిపిఐ మిగతా వామపక్ష గ్రూపులను కలిపి 1934 బొంబాయి, కలకత్తా, పంజాబ్ కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీలక మద్రాసుకు కూడా విస్తరించింది సిపిఐ పార్టీ. పుచ్చపల్లి సుందరయ్య తదితర ఆంధ్ర, తమిళ విద్యార్థులను పార్టీలో చేర్చుకున్నారు. 1934 నుంచి సిపిఐ నడుమ స్నేహపూర్వక సంబంధాలు మొదలయ్యాయి. 1937 పలు దఫాల చర్చల అనంతరం 1939 డిసెంబర్ 31న కేరళలో సిపిఐ పార్టీ ఆవిర్భించింది. అయితే నిషేధం కారణంగా పార్టీ కార్యక్రమాలు చాలా మటుకు రహస్యంగానే అప్పట్లో సాగాయి. అప్పట్లోనే 1925 ఆరంభించినట్లే 1939 డిసెంబర్ 31న కేరళలోని సిపిఐ పార్టీ రహస్యంగా ప్రారంభించబడ్డ. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్, సోవియట్ యూనియన్ ఒకటైన తర్వాత సిపిఐపై 1942 జూలై నిషేధాన్ని తొలగించారు. ఆ తర్వాత ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్పై కమ్యూనిస్టు పట్టు బిగించారు. ఏఐటియుసిపై కమ్యూనిస్టు పట్టు బిగించారన్నమాట. 1946లో జరిగిన ఎన్నికల్లో ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ సొంతంగా పోటీ చేసిందన్నమాట. మొత్తంగా 1585 సీట్లకు గాను 108 చోట్ల బరిలో దిగి 8 స్థానాలు మాత్రమే సిపిఐ గట్టింది. ఆ పార్టీ నేత సోమ్లాల్ గారి రాజ్యాంగ సభకు కూడా ఎన్నికయ్యారు. 108 స్థానాలు పోటీ చేసి 8 స్థానాలు గెలిచిందన్నమాట. స్వతంత్రం తర్వాత 1948లో కలకత్తాలో జరిగిన రెండో పార్టీ కాంగ్రెస్లో బిటి రణ్దేవి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయ్యారు. త్రిపుర, తెలంగాణ, కేరళలో భూస్వాములు, నిజాములు, జమీందారులకు వ్యతిరేకంగా సిపిఐ నేతలు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ విద్యుత్ పోరాటాన్ని నడుంబించారు. తదనంతరం హింసాత్మక మార్గాన్ని సిపిఐ వదిలేసింది. అంతకుముందు గోవా, డామన్ డయ్యూ విముక్తి ఉద్యమాల్లో కూడా సిపిఐ పాల్పంచుకుంది. 1952లో జరిగిన ప్రథమ స్వాతంత్ర ఎన్నికల్లో సిపిఐ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 49 స్థానాల్లో పోటీ చేసి 16 సీట్లు గెలుచుకుంది. 1962లో 134 స్థానాలు బరిలో దిగి 29 స్థానాల చోట గెలిచింది. సొంతంగా ఇన్ని సీట్లు గెలవడం మళ్ళీ జరగలేదు. అప్పట్లోనే 1962లోనే 29 సీట్లు గెలిచిన సిపిఐ 137 స్థానాలు పోటీ చేసి 29 చోట్ల గెలిచిందన్నమాట. సొంతంగా ఇన్ని సీట్లు గెలవడం మళ్ళీ జరగలేదు సిపిఐ పార్టీకి. 1950లో సిపిఐ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఒక రాష్ట్రంలో సిపిఐ ఎన్నికల్లో గెలవడం ఇదే ప్రథమ సవాలు. 1957లోని సిపిఐ కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిందన్నమాట. ప్రపంచ చరిత్రలో మొదటిదన్నమాట. 1962లో చైనా యుద్ధం తర్వాత సిపిఐ నేతలు సైద్ధాంతిక విభేదాలు తలెత్తాయన్నమాట. 1962 తర్వాత చైనా యుద్ధం తర్వాత సిపిఐ నేతలు సైద్ధాంతిక విభేదాలు అన్నమాట. ఈ క్రమేపీ తీవ్రం దాల్చి 1964లో పార్టీ చీలికి దారితీసింది. ఆ ఏడాది నవంబర్ 7న సిపిఐ మార్క్సిస్ట్ పార్టీ సిపిఐఎం ఆరంభించిందన్నమాట. ఇందిరాగాంధీ మరణానంతరం సిపిఐ తన విధానాలను పునఃపరిశీలించుకొని సిపిఎంకు చేరువైంది. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్లో, కేరళలో ఎల్డీఎఫ్లో భాగస్వామిగా మారింది. అలాగనే కొనసాగుతుంది. పార్టీ చీలిపోయిన 1964 నుంచి క్రమంగా బలం కోల్పోతూ వస్తుంది. 1960లో ఉమ్మడి పార్టీకి 9.9 ఓట్లు వచ్చాయన్నమాట. 2014 ఒక్క లోక్సభ స్థానం మాత్రం గెలగలిగింది. 2014లో ఒక్క లోక్సభ స్థానాన్ని గెలిగిందన్నమాట. 0.7 ఓట్లే వచ్చాయి. అప్పుడే జాతీయ హోదా పొందుతున్న ప్రధాన ఘటకులు వినిపించారు. అప్పుడే జాతీయ హోదా పోతుందన్న ప్రధాన ఘటకులు కూడా సిపిఐకి వచ్చాయి అన్నమాట.
2019 2 ఎంపీ సీట్లు గెలిచిన 0.58 శాతం మాత్రమే ఓట్లు దక్కాయి. దీంతో ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీ గుర్తింపును ఉపసరించింది. అసెంబ్లీలకు కేరళ తప్ప దానికి ఉనికి లేకుండా పోయింది. ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు వెలిగిన ఆ పార్టీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నమాట. ఈ విధంగా సిపిఐ పార్టీ జాతీయ హోదాను కోల్పోయింది అన్నమాట. ఒక వెలుగు నేటి జాతీయ హోదా లేకుండా పోతుంది సిపిఐ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.